హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎమ్ జ్యోతి. ఈ వీడియోలో సండే అంతా ఏం చేశానో ఆ వ్లాగ్ అంతా షూట్ చేసి చూపిస్తాను. సో లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ పల్విత్. ఈరోజేమో మనం కేక్ లేకపోతున్నాం. ఎన్ని కేక్స్ అయితే సో చూసారు కదా, పల్విత్ నేను మేమందరం పైకి వెళ్ళి కైట్స్ని ఫ్లై చేయడం జరిగింది. చాలా కైట్స్ ఉన్నాయి. సో ముందుగా అయితే నేను కైట్ని ఎగిరేయడం స్టార్ట్ చేశాను, కానీ అది అసలు రావట్లేదు. ఎందుకంటే పైన గాలి లేదు. ఫ్లాగ్ ఊగుతుంది అని అనుకోకండి, కానీ కైట్ ఫ్లై అవ్వడానికి సరిపోయేంత గాలి లేక అసలు అది రావట్లేదు. యాక్చువల్గా అలవాట్లేదు, చిన్నప్పుడు ఎగిరేసేదాన్ని, కానీ ఇప్పుడు అలవాటు తప్పిపోయింది కాబట్టి అసలు పర్ఫెక్ట్గా రాలేదు. కైట్ సీజన్ కాకుండా వీడే ఊకే కైట్ ఎగిరిద్దాం మమ్మీ అనగానే పైకి వెళ్ళిపోయినాం. ఇక పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ ట్రై చేశాను, కానీ అది మన వల్ల అవ్వద్దా, అవ్వలేదు. చిన్నగా పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం, ఇదే జరిగిపోయింది. ఇక ఒక్కొక్కరుగా ఎగిరేయడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు పల్విత్కి నేను కైట్ విసిరేస్తే పల్విత్ ట్రై చేసిండు, కానీ నాకంటే ఇంకా తక్కువ. నాదన్న ఒక 1 minute అలా ఎగిరింది, కానీ పల్విత్ అయితే వెంటనే కింద పడిపోయింది. సో పల్విత్ కూడా ట్రై చేస్తున్నాడు. ఆ తర్వాత ఈయనకు ఆల్రెడీ వచ్చు, బట్ అక్కడ గాలి లేదని చెప్పాను కదా, అందుకే కింద పడిపోతుంది. ఇక సండే కదా, సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే అంటాం కదా. నాన్ వెజ్ లేనిది మనకి ఆ రోజు ముద్ద దిగదు అని అంటాం కదా. సేమ్ అలాగే సండే కాబట్టి ఇక చికెన్కి మటన్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఆ రోజు ఫిష్ తెచ్చుకున్నాం. ఫిష్ కర్రీ రెడీ చేశాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చేపలు అయితే అక్కడే కట్ చేసుకొని తెచ్చారు, జస్ట్ సాల్ట్ వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. సాల్ట్ వేసి కడిగేస్తే సరిపోతుంది. సో ఫిష్ కర్రీ కాకుండా ఫిష్ పులుసు ఆ సూప్ రావాలి కదా, అందుకే టమాటో ఆనియన్ ఇలా ఆయిల్లో వేయించి మిక్సీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సూప్ అనేది వాటర్ కాకుండా చిక్కగా వస్తుంది, అందుకే. సో ఇక కడాయి పెట్టేశాను, ఆయిల్ పోసి ఆనియన్, మిర్చి ఇవన్నీ వేసి. ఇంకొకటి, స్టీల్ కడాయిలో ఎందుకు చేస్తున్నామంటే మనం ఈ రాగి పాత్రల్ని వాడద్దు అని చెప్తున్నారు కదా, స్లో పాయిజన్ లాగా అయిపోతుంది అని, అది మెల్ట్ అయ్యి అలా అవుతుందని అంటున్నారు. అందుకే మేము ఎప్పటి నుంచో ఒక 2-3 years నుంచి స్టీల్ వాటిలోనే రైస్ అయినా కర్రీస్ అయినా స్టీల్ బౌల్లోనే వండుకొని తింటాము. హెల్దీగా ఉంటామన్నా అలా, అంటే మొత్తం రాగి గిన్నెలో వండుకోకుండా స్టీల్ వాటిలో వండుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది అని అక్కడిక్కడ చూసి తెలుసుకోవడం జరిగింది. అందుకే స్టీల్ వాటిని యూజ్ చేస్తాను. సో ఇక ఫిష్ కర్రీలో ఏమేమి వేస్తారో రొటీన్ మీకు అంతా తెలిసిందే. కాకపోతే నేను ఒక ఆనియన్ను టమాటో మిక్స్ చేసి దీంట్లో వేసేసాను. ఇక ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కారం ఇవన్నీ వేయించిన తర్వాత ముందు మనం చెప్పాను కదా టమాటో ఆనియన్, అది మిక్సీ పట్టాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ మిక్సీ పట్టిన టమాటో, ఆనియన్ ఇది వేసేసి మళ్ళీ ఫ్రై చేయాలి. పచ్చిగా ఉంటుంది, పచ్చి స్మెల్ వస్తుందని నేను ఏం చేశాను, టమాటోని ఆనియన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాతే మిక్సీ పట్టాను. సో ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మిర్చి పౌడర్ 2 spoons వేసాను, సరిపోతుంది. ఇంకా సాల్ట్, ఓకే, సాల్ట్ 1 spoon వేసాను. తర్వాత వేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే అని కొద్దిగా వేసాను. సో ఇది కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇక ముందే నేను చింతపండు పులుసు సూప్ అని చెప్పాను కదా, సూప్కి ఖచ్చితంగా చింతపండు రసం ఉండాల్సిందే. ఆ చింతపండు సూప్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను, దీంట్లో వేయడం జరుగుతుంది. సో చూడండి, ఇలా వేస్తే కొంచెం చిక్కగా అవుతుంది అని ఈ గ్రేవీ పట్టడం జరిగింది. ఇక చింతపండు పులుసుని మమ్మీ అందులో కడాయిలో పోసేస్తుంది. కొంచెం జాలి పెట్టి వంచితే దాంట్లో ఉన్న పీచు అంతా బయటకు వెళ్ళిపోతుందని ఆ నెట్ని యూజ్ చేస్తుంది అమ్మ. సో ఫ్రెండ్స్, ఇక ఫిష్ సూప్ రెడీ అయిపోతున్నట్టే. ఆ రోజు సండే కాబట్టి
ఆఫీస్కి మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళేసి వచ్చాను. మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళేసి వస్తే చాలా టైం ఉంటుంది. అందుకే ఈ నాన్ వెజ్ ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే నేనేం చేయలేదు, అమ్మనే చేసింది. జస్ట్ నా పని ఏంటి, షూట్ చేయడం. ఇదంతా అమ్మనే ప్రిపేర్ చేసింది. నేనేమో షూట్ చేశాను. ఆడుకోవడమే సరిపోయింది, పల్విత్తో ఆడుకోవడం, ఈ షూట్ చేయడం. మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ 6కి వెళ్ళి ఆఫీస్ నుంచి రావడం. ఇక ఆఫీస్ నుంచి రావాలన్నా టైర్డ్ అయిపోతాం. అందుకే ఈరోజు నేను ప్రిపేర్ చేయలేదు, అమ్మనే ప్రిపేర్ చేసింది మొత్తం. సో ఆ సూప్ మసిలిన తర్వాత ఫిష్ పీసెస్ దాంట్లో వేస్తుంది. ముందే ఆయిల్లో వేయొచ్చు. ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే బాగా ఉడికి మెత్తగా తుక్కు తుక్కు అయిపోతాయి. అందుకే ఆయిల్లో వేయకుండా ఈసారి సూప్ అంతా మసిలిన తర్వాత, సూప్ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఫిషెస్ అందులో వేయడం జరిగింది. సో ఫైనల్గా జీలకర్ర ఆవాల పొడి వేయడం జరిగింది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఈ రోజటి వ్లాగ్. ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.